జయ గురుదత్త. గం గణపతయే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. మారుతి అనుగ్రహం ప్రారంభ. విశ్వవసునామ సంవత్సరంలో ఉన్నాం. 10వ తారీఖు 5వ నెల 2025. అయితే ఈరోజు శని త్రయోదశి, అంటే శనివారం త్రయోదశి కలయిక, చిత్తా నక్షత్రము. ఈరోజు నెగిటివ్, మన కుటుంబంలో మనకు మన పిల్లలకు ఉన్నటువంటి అనేక దోషాలను తీసేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు శని త్రయోదశి. అందులో చిత్తా నక్షత్రం, కుజ నక్షత్రం వచ్చింది. అయితే ఈ రోజున ఈ పరిహారము దీపారాధన, నువ్వుల నూనె వేసి ఎరుపు రంగు ఒత్తి వేసి దీపాన్ని వెలిగించండి. వెంటనే ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం రావాల్సి ఉంటే ఉద్యోగం వస్తుంది. కర్మకారకుడు శని తప్పకుండా ఉద్యోగాన్ని ప్రసాదిస్తాడు. అయితే నువ్వుల నూనె వేసి, మట్టి దీపం అంటే చాలా ఇష్టం శని భగవానుడికి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి ఎరుపు రంగు ఒత్తి వేసి దీపాన్ని వెలిగించండి. ఈరోజు సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా సంపూర్ణ ఉద్యోగ యోగాన్ని, అంటే ఉద్యోగ ఫలితాన్ని మీరు పొందుతారు. అలాగే ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఉత్తరాయణంలో ఉన్నాం మనం. కాబట్టి తప్పకుండా ఈరోజున్న ముహూర్తం అనేది మళ్ళీ సంవత్సరం తర్వాతే వస్తుంది. ఖచ్చితంగా ఇంట్లో ఎవరో ఒకరు ఈ దీపారాధన మీ పూజా మందిరంలో చేసుకోండి. ఇక ధనయోగం, అప్పుల బాధలు తొలగిపోవడానికి ఇవాళ ఒక పరిహారం చెప్తాను. ఎందుకంటే అప్పులు, రుణ బాధలు విముక్తి అవ్వాలి అంటే కొన్ని అద్భుతమైన ముహూర్తాల్లో ఈ పరిహారాలు చేయాలి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని చదవడం ఒకటి. రెండోది, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేయటం. ఈ 2 చేస్తే, రెండిట్లో ఏదో ఒకటి చేసినా అప్పులు విముక్తి అవ్వడం, అప్పుల బాధలు పోవడం, ఆర్థిక సమస్యలు పోవడం జరుగుతుంది. ఒకటి, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదవాలి, చదివే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వినటం ఒక ఎత్తు అయితే చదవడం దానికి 10ంతలు ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీ పంచేంద్రియాలన్నీ కూడా స్పందిస్తేనే మనం చదవగలుగుతాం. అంటే అక్కడ పూర్తి మన శరీరము లగ్నమై సుబ్రహ్మణ్య స్వామి నామాలు స్మరిస్తూ ఉంటుంది. కాబట్టి అష్టోత్తరం చదవండి. సుబ్రహ్మణ్య స్వామికి 3 ప్రదక్షిణాలు చేయండి. కొంతమంది ఈ ప్రదక్షిణాలు చేయమంటే గుడికి వెళ్ళలేని వాళ్ళు కుర్చీలో సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని పెట్టి ఆ కుర్చీ చుట్టూ తిరుగుతున్నారు. అలా తిరగొద్దు. దేవాలయం వేరు, మన ఇల్లు వేరు. మూలస్తంభ రూపం అంటే ఆ విగ్రహం వేరు, ఈ పటం వేరు. దయచేసి మీకు కుదిరితే చేయండి, లేదా దండం పెట్టండి. అష్టోత్తరం చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేయటం. అప్పుల బాధలు తొలగిపోవడానికి ఈరోజు ఈ పరిహారం చేసుకోండి. ఇక ఇవాల్టి రోజున మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శం శనిగ్రహాయ నమః. ఓం శం శనిగ్రహాయ నమః. ఓం శం శనిగ్రహాయ నమః. ఈ మంత్రాన్ని 19 సార్లు రాసి 108 మార్లు జపం చేయాలి. ఈ మంత్రం జపం చేశాక ఖచ్చితంగా స్నానం చేయాలి. ఎందుకంటే ఈ మంత్ర జపం ఎంత సిద్ధిస్తుందంటే ఇవాళ మీ పిల్లలకు చదువు, మీ పిల్లలకు కోపం తగ్గిస్తుంది, మొండితనం తీసేస్తుంది, ఎదురు చెప్పడం తీసేస్తుంది. వాళ్ళు బాగా చదువుకుంటారు, చెప్పిన మాట వింటారు. వాళ్ళతో చదివించండి. వాళ్ళు వినకపోతే మీరు చదవండి. ఎవరైతే జపం చేశారో వాళ్ళు తలస్నానం చేయాలి. ఈ పరిహారము ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే ఈ జపం చేయొచ్చు. ఇది వాటి మారుతి అనుగ్రహం. ప్రతిరోజు కూడా కొన్ని అంటే దీపారాధన కానీ, ఈ పరిహారాలు కానీ మీకు ఇప్పుడు చాలా పరిహారాలు ఉంటాయండి. పలానా గుడికి వెళ్ళండి, పలానా క్షేత్రం వెళ్ళండి, అవన్నీ చెప్పట్లేదు. ఎందుకంటే మీకు మీరుగా ఇంట్లో చేసుకునేవి వెతికి చెప్తున్నాను. ఇంకా తప్పదు, కొన్ని పరిహారాలు ఖచ్చితంగా చేయాలి. ఉదాహరణకు మేము కొన్ని పోస్ట్ ద్వారా పరిహారాలు పంపిస్తున్నాం. అక్షయ తృతీయ పరిహారం పంపించాం. అలా కొన్ని పరిహారాలు శని దోషం పోవడానికి, కుజదోషం పోవడానికి, అలాంటివి తప్పదు అన్నప్పుడు ఖచ్చితంగా చెప్తాను, అవి చేసుకోండి. ఇది వాటి మారుతి అనుగ్రహం కార్యక్రమం. సర్వే జనా సుఖినో భవంతు.